వెల్కమ్ టు ఛానల్ SRT Telugu Lectures. మనం ఈరోజు సి ప్రోగ్రామ్స్ వీడియోస్లో అప్ టు ఎన్ టర్మ్స్ వరకు ఫిబొనాకీ సిరీస్ని ఎలా జనరేట్ చేయాలో, ఆ ప్రోగ్రామ్ని ఎలా రాయాలో చూద్దాము. మీ కనుక అది కూడా ఇటరేషన్ యూజ్ చేసి ఆ ప్రోగ్రామ్ రాస్తాము. రికర్షన్ యూజ్ చేసి కూడా రాయొచ్చు సేమ్ ప్రోగ్రామ్ని. ఈ వీడియోలో ఇటరేషన్, నెక్స్ట్ వీడియోలో రికర్షన్ చూద్దాం ఎలా రాయాలో. మీ కనుక ఈ వీడియో కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు. ఫస్ట్ ఫిబొనాకీ సిరీస్ అంటే ఏంటో చూద్దాం. ఫిబొనాకీ సిరీస్ అంటే ఏం లేదు, ఒక నెంబర్ సిరీస్. ఈ నెంబర్ సిరీస్లో ఫస్ట్ 2 నెంబర్స్ వచ్చేసి 0, 1 ఉంటాయి. ఈ నెంబర్ సిరీస్లో ఫస్ట్ నెంబర్ 0, సెకండ్ నెంబర్ 1 అండ్ థర్డ్ నెంబర్ నుంచి ఆ థర్డ్ నెంబర్ ఏమవుతుందంటే సమ్ ఆఫ్ ది ఫస్ట్ 2 నెంబర్స్ అవుతుంది. ఇప్పుడు ఈ థర్డ్ నెంబర్ 0 + 1 1, నెక్స్ట్ నెంబర్ 1 + 1 2, నెక్స్ట్ నెంబర్ 1 + 2 3, నెక్స్ట్ నెంబర్ 2 + 3 5, నెక్స్ట్ నెంబర్ 5 + 3 8, ఆ తర్వాత నెంబర్ 5 + 8 13, ఆ తర్వాత నెంబర్ 8 + 13 21. ఈ సిరీస్ ఇలా కంటిన్యూ అవుతూ ఉంటుంది. మనం ఎన్ని నెంబర్స్ వరకు ఆ సిరీస్ రాయాలనుకుంటున్నామో అది. సో ఇప్పుడు ఫిబొనాకీ సిరీస్ అంటే ఏంటి? ఫిబొనాకీ సిరీస్ అంటే ఒక నెంబర్ సిరీస్. ఆ నెంబర్ సిరీస్లో ఫస్ట్ నెంబర్ 0, సెకండ్ నెంబర్ 1 ఉంటుంది. థర్డ్ నెంబర్ నుంచి ఆ నెంబర్ ఎలా జనరేట్ అవుతుందంటే ఆ థర్డ్ నెంబర్ సమ్ ఆఫ్ ది ఫస్ట్ 2 నెంబర్స్ కలిపితే థర్డ్ నెంబర్ వస్తుంది. ఈ ప్రాసెస్ ఇలా రిపీట్ అవుతూ ఉంటుంది. మనం ఎన్ని నెంబర్స్ రాయాలంటే అన్ని నెంబర్స్ వరకు. ఇది ఎగ్జాంపుల్. సో దానికి ఇటరేషన్ యూజ్ చేసి ప్రోగ్రామ్ ఎలా రాయాలో చూస్తాను. ఇటరేషన్ అంటే ఏంటి? లూప్స్. ఫర్ లూప్ కానీ, వైల్ లూప్ కానీ, డు వైల్ లూప్ కానీ ఏదైనా యూజ్ చేసి ప్రోగ్రామ్ ఎలా రాయాలో చూద్దాము. నేను ఫర్ లూప్ యూజ్ చేసి చెప్తున్నాను. మీకు ఏ లూప్ యూజ్ చేసి అయినా రాసుకోవచ్చు, వైల్ అండ్ డు వైల్ ఆల్సో. ఓకే, ఫస్ట్ ఏ ప్రోగ్రామ్ అయినా మనం ఫస్ట్ హెడర్ ఫైల్ ఇంగ్రీడియంట్ స్టార్ట్ చేసి రాస్తాం కదా. సో హ్యాష్ ఇంక్లూడ్ stdio.h రాశాను. నెక్స్ట్ మెయిన్, ఇంట్ మెయిన్, ఓపెన్ బ్రేస్, ఇదంతా సింటాక్సే కదా. ఇప్పుడు నెక్స్ట్ పార్ట్ ఏంటి? డిక్లరేషన్ పార్ట్. మన ప్రోగ్రామ్లో యూజ్ చేసుకునే వేరియబుల్స్ అన్నీ మనం డిక్లేర్ చేసుకోవాలి. ఓకే, ఫస్ట్ n అనే వేరియబుల్ని డిక్లేర్ చేశాను. ఎందుకు n అనే వేరియబుల్ డిక్లేర్ చేశాను? ఇప్పుడు ఈ నెంబర్ సిరీస్ని జనరేట్ చేయాలి కదా. ఎన్ని నెంబర్స్ వరకు జనరేట్ చేయాలి? 5 నెంబర్సా, 6 నెంబర్సా, 7 నెంబర్సా, 8 నెంబర్సా, అది రీడ్ చేయడానికి n. తర్వాత ఒక లూప్ యూజ్ చేస్తున్నాను కదా, ఆ లూప్లో యూజ్ చేసుకుంటానికి i. నెక్స్ట్ ఫస్ట్ నెంబర్ ఏమో మనం ఆల్రెడీ 0, సెకండ్ నెంబర్ 1 అని చెప్పాం కదా. సో ఫస్ట్ నెంబర్ స్టోర్ చేయడానికి f1, సెకండ్ నెంబర్ స్టోర్ చేయడానికి f2. f1 ఏమో 0తో ఇనిషియలైజ్ చేసాము, f2లో నేనేమో 1తో ఇనిషియలైజ్ చేసాము. ఎందుకు? ఆల్రెడీ చెప్పాను కదా, ఈ సిరీస్లో ఫస్ట్ నెంబర్ 0, సెకండ్ నెంబర్ 1 ఉంటుందని, అందుకని. నెక్స్ట్ థర్డ్ నెంబర్ స్టోర్ చేయడానికి f3 అనే ఒక వేరియబుల్ డిక్లేర్ చేసాము. ఇవన్నీ కూడా ఇంటీజర్ డేటా టైప్లో డిక్లేర్ చేసాం. నెక్స్ట్ మనము n వేరియబుల్ రీడ్ చేయాలి. రీడ్ చేయడానికి అంటే ముందు ఒక ప్రింటర్ స్టేట్మెంట్ రాసాము. ఏం రాసాము? ఎంటర్ హౌ మెనీ నెంబర్స్ యూ వాంట్. ఇక్కడే సిరీస్లో ఎన్ని నెంబర్స్ జనరేట్ చేయాలి అని అనుకుంటున్నాం. సో దాన్ని ఆ వాల్యూని మనం nలోకి రీడ్ చేయాలి. సో scanf %d %n, ఇది scanf n రీడ్ చేయడానికి సింటాక్స్. ఇంటీజర్ కాబట్టి %d. సో ఈ అడ్రస్లో వెళ్ళి స్టోర్ అవ్వాలి కాబట్టి n వాల్యూ, మనం ఇచ్చిన వాల్యూ nలో %n. ఓకే, తర్వాత మనం ప్రింట్ చేస్తున్నాం ఫిబొనాకీ సిరీస్ని. సో ఫస్ట్ 2 నెంబర్స్ మనం ఏం క్యాలిక్యులేట్ చేయగల. ఫస్ట్ నెంబర్ 0, సెకండ్ నెంబర్ 1. సో 2 నెంబర్ని ప్రింట్ చేసేస్తున్నాం. సో ఫిబొనాకీ సిరీస్ ఈజ్ %d /t %d. ఎందుకు /t రాసామంటే ఒక నెంబర్ వచ్చిన తర్వాత ట్యాబ్ స్పేస్, కొంచెం స్పేస్ వచ్చి ఇంకో నెంబర్ రాయడానికి /t రాసాము. సో ఫిబొనాకీ సిరీస్ ఈజ్ %d /t %d. ఇక్కడ %d అంటే ఏంటి? f1, %d అంటే ఇక్కడ f2, అంటే f1 f2ని ప్రింట్ చేసేసాం. తర్వాత థర్డ్ నెంబర్ ఏమని చెప్పాను? థర్డ్ నెంబర్ సమ్ ఆఫ్ ది ఫస్ట్ 2 నెంబర్స్ అని చెప్పాను కదా. సో f3 = f1 + f2 అనే స్టేట్మెంట్ రాసాం. ఓకే, ఆ తర్వాత ఈ ప్రాసెస్ రిపీట్ అవుతూ ఉండాలి కదా. ఫోర్త్ నెంబర్ నుంచి ఎగైన్ ముందు 2 నెంబర్స్ క్యాలిక్యులేట్ అయ్యి ప్రింట్ అవ్వాలి, మళ్ళీ ముందు 2 నెంబర్స్ క్యాలిక్యులేట్ అయ్యి ప్రింట్ అవ్వాలి. అలా ఒక ప్రాసెస్, ఎడిషన్ అనే ప్రాసెస్ ఇక్కడ రిపీట్ అవుతూ ఉండాలి. సో ఒక ప్రాసెస్ ఏదైనా రిపీట్ అవుతూ ఉంటే దాన్ని ప్రోగ్రామ్లో మనం రాయాలంటే కంపల్సరీ లూప్స్ యూజ్ చేయాలి కదా. సో ఇక్కడ ఫర్ లూప్ యూజ్ చేసి రాస్తున్నాం. సో ఫర్
i ఈక్వల్ టు 3 ఎందుకు రాశాను, ఆల్రెడీ నేను 2 నెంబర్స్ ప్రింట్ చేసేసాను నా సిరీస్లో, థర్డ్ నెంబర్ నుంచి ప్రింట్ చేయాలి కాబట్టి i ఈక్వల్ టు 3. ఎక్కడి వరకు ప్రింట్ చేయాలి, i లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు n. నేను n వాల్యూ ఎంత తీసుకుంటే 7 నెంబర్స్ కావాలంటే 7, 8 నెంబర్స్ కావాలంటే 8, అలా n వాల్యూ నేను ఎంత రీచ్ చేసుకుంటే అంతవరకు రిపీట్ అవ్వాలి. ఈచ్ టైమ్ అప్డేట్ ఆపరేషన్ i ప్లస్ ప్లస్. ఓకే, ఫర్ లూప్లోకి ఎంటర్ అయింది. ఎంటర్ అయిన తర్వాత printf %d \t f3. మనం ప్రీవియస్గా f3ని క్యాలిక్యులేట్ చేస్తాం కదా, f3 ఈక్వల్ టు f1 ప్లస్ f2 అని, దాన్ని ప్రింట్ చేస్తున్నాం. ఓకే, సపోజ్ ఇందాక ప్రీవియస్గా ఇక్కడ 0 1 ప్రింట్ అయింది కదా, ఇప్పుడు ఇక్కడ 0 ప్లస్ 1 ఇక 0 ప్లస్ 1 క్యాలిక్యులేట్ అయ్యి f3లో 0 ప్లస్ 1 క్యాలిక్యులేట్ అయింది కదా, f3లో 1 ఉంది కదా. సో i ఈక్వల్ టు 3. సపోజ్ నేను n వాల్యూ 1 2 3 4 5 6 తీసుకున్నాను అనుకోండి, n వాల్యూ 6 తీసుకున్నాను అనుకోండి, నాకు 6 నెంబర్స్ ప్రింట్ అవ్వాలి, అంటే ఇక్కడ వరకు ప్రింట్ అవ్వాలి. ఓకే, సో f3లో 1 వాల్యూ ఉంది ఆల్రెడీ, దాన్ని ఏం చేస్తున్నా, ప్రింట్ చేస్తున్నా. సో 1 ఇక్కడికి వస్తుంది. ఇప్పుడు ఏమవ్వాలంటే నెక్స్ట్ నెంబర్ రావాలంటే మామూలుగానేమో ఇది f1, ఇది f2, ఇది f3 ఇప్పుడు కదా, కానీ ఇప్పుడు నెక్స్ట్ ఇటరేషన్కి ఇది f2 అవ్వాలి, ఇది f1 అవ్వాలి, రెండు యాడ్ అయ్యి నెక్స్ట్ నెంబర్ రావాలి కదా. దానికోసం ఏం చేసాము, f1 ఈక్వల్ టు f2, ఈ f2నేమో f1 చేసాము, అంటే f2లో ఉన్న వాల్యూ ఏమో f1కి అసైన్ చేసాము, f3లో ఉన్న వాల్యూ ఏమో f2కి అసైన్ చేసాము. సో f1 ఈక్వల్ టు f2, f2 ఈక్వల్ టు f3. స్టేట్మెంట్స్ ఎందుకు రాసాము అర్థమైందా. నెక్స్ట్ ఈ రెండు నెంబర్స్ యాడ్ అవ్వాలి కాబట్టి దీన్ని f1 దీన్ని f2 చేసేసాం అంతే. దాన్ని మన ప్రోగ్రామ్ రూపంలో స్టేట్మెంట్స్ రూపంలో రాయాలంటే ఎలా రాసాము, f2 ఈక్వల్ టు f1 అంటే f2 వాల్యూ వెళ్ళి f1 వాల్యూలో స్టోర్ అవుతుంది, f3 ఈక్వల్ టు f2. అగైన్ f3 ఇప్పుడు క్యాలిక్యులేట్ చేస్తాము, f1 ప్లస్ f2. ఇప్పుడు f1 ఏది 1, f2 1. ఇప్పుడు f3 క్యాలిక్యులేట్ చేయాలంటే 1 ప్లస్ 1 2. ఇప్పుడు ఇది f3. ఇక్కడ లూప్ ఎండ్ అయిపోయింది కాబట్టి i ప్లస్ ప్లస్ అవుతుంది. i 3 దగ్గర స్టార్ట్ చేసాము, ఇప్పుడు i 4 అవుతుంది. మన వాల్యూ ఎంత తీసుకున్నాము 6. సో 4 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 6 కండిషన్ ట్రూ, అందుకనే లోపలికి వస్తుంది. వచ్చి ఏం చేసాము, f3ని ప్రింట్ చేసాము, అంటే 0 1 1 2 వచ్చింది. ఇప్పుడు మనకి ఇప్పుడు మళ్ళీ అగైన్ ఈ ప్రాసెస్ అంతా రిపీట్ అవుతుంది. ఇప్పుడు ఇది f1, ఇది f2, ఇది f3. మనం ఏం చేయాలి, దీన్ని f1 చేయాలి, దీన్ని f2 చేయాలి. ఓకే, సేమ్ స్టేట్మెంట్స్ మళ్ళీ యాడ్ అయ్యి 3 వస్తుంది, మళ్ళీ i ప్లస్ ప్లస్ అవుతుంది, మళ్ళీ 5 అవుతుంది. 5 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 6 కండిషన్ ట్రూ కాబట్టి లోపలికి వచ్చి 3 ప్రింట్ వస్తుంది. ఆ తర్వాత మళ్ళీ ఇది f1, ఇది f2 అవుతుంది. 2 ప్లస్ 3 5 క్యాలిక్యులేట్ అవుతుంది. 5 క్యాలిక్యులేట్ అయ్యి i ప్లస్ ప్లస్ అయ్యి 6 అవుతుంది. 6 అయ్యి ప్రింట్ అవుతుంది, ఎంత 5 వాల్యూ. ఆ తర్వాత అగైన్ మళ్ళీ ఇది f1, ఇది f2 అవుతుంది. మళ్ళీ f3 క్యాలిక్యులేట్ అవుద్ది, 5 ప్లస్ 3 8. i ప్లస్ ప్లస్ చేస్తే i ఎంత అవుద్ది 7 అవుద్ది సారీ, కానీ 7 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 6 కండిషన్ ట్రూవా కాదు, ఫాల్స్. సో ఇక్కడతో ప్రాసెస్ స్టాప్ అయిపోతుంది. మనకి కావాల్సిన నెంబర్స్ అన్నీ ప్రింట్ అయిపోయినాయి. 0 1 1 2 3 5. నేను 6 నెంబర్స్ కావాలని అనుకున్నాను కదా, సో 6 నెంబర్స్ వచ్చినాయి కదా. ఇదే ఫిబొనాచి సీక్వెన్స్ జనరేషన్ ప్రోగ్రామ్ బై యూజింగ్ ఫర్ లూప్. వైల్ లూప్ కూడా రాయొచ్చు. ఇటరేషన్ యూసెస్ రాయాలంటే ఇలా రాయాలి. ఓకే, లాస్ట్లో ఇంటి మెయిన్ రాసాం కాబట్టి రిటర్న్ 0, మెయిన్ క్లోజింగ్, ఇంతే.